కుక్కట్పల్లి సహస్ర కేసులో నిందితుడిని అయితే పోలీసులు పట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ బాలుడు ఆ హత్య చేశాడు, 80,000 రూపాయలని దొంగతనం చేసేయడానికి ఇది చేశాడని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒక లెటర్ ఆయన ప్లాన్ చేసుకున్నట్టు ఒక లెటర్ కూడా వాళ్ళకి దొరికింది. వాళ్ళ రూమ్లో అంటే అబ్బాయి రూమ్లో బీరువాలో ఆ బెడ్షీట్ అవన్నీ తీసుకెళ్ళినాయి కూడా పోలీసులు అవన్నిటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి హ్యాండ్ రైటింగ్ 10th క్లాస్ చదువుతున్నారంటే కొంచెం అంటే 15-16 ఇయర్స్ ఖచ్చితంగా ఉంటాయి. మినిమం స్పెల్లింగ్స్ తెలియకుండా ఉంటుందా? హ్యాండ్ రైటింగ్ కనీసం అంటే మోస్తరుగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మరి ఎల్కేజీ యూకేజీ పోనీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే పిల్లలగా అయితే ఉండదు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ లెటర్ చూడండి, 10th క్లాస్ చదివిన పిల్లలు రాసే లెటర్ లాగా ఉందా చూడండి. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ నెక్స్ట్ కట్ విత్ నైట్ స్పెల్లింగ్ రాదా 10th క్లాస్ అబ్బాయికి. And after cut the lock, take money and lock for home. Next keep gas on its stage and leak the gas and come out of home and lock it. Mission done కాదు అది డాన్. నిజంగా ఈ ఒకసారి మీకు ఇది సోషల్ మీడియాలో మీకు అవైలబుల్ ఉంటుంది. ఒక్కసారి ప్లీజ్ వ్యూయర్స్ ఒక్కసారి చూడండి. నిజంగా ఆ బాలుడు చేశాడా చేయలేదా? ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే చేయనప్పుడు ఆ బాలుడు ఎందుకు ఒప్పుకుంటాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి దీని వెనకాల కథ ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోని అమ్మాయి వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయినాయి, వాళ్ళ పాప చనిపోయిన ఇదిలో ఆ రోజు వాళ్ళు డబ్బులు పోయిన వాళ్ళు లేవా అనేది చూసుకోలేదు, ఆ బాధలో ఉండి చూసుకోలేదు అనుకుందాం. కానీ పక్కింట్లో ఉన్న ఆ బాలుడు తల్లిదండ్రులు ఆయన రూమ్ని ఒక్కసారి కూడా చెక్ చేయలేదా? బీరువా తీసి చూడలేదా? పోలీసులు వచ్చినప్పుడే పోలీసులకే దొరికినాయి డైరెక్ట్గా. చాలా అనుమానాలు అయితే నాకైతే ఇందులో వ్యక్తం అవుతున్నాయి. సహస్ర హత్య కేసులో ఆ బాలుడు నిజంగానే ఆ హత్య చేశారా లేదా? ఎందుకంటే ఈ లెటర్ ఒక 10th క్లాస్ బాలుడు రాసిన ప్లాన్ లేకనైతే అస్సలు అనిపిస్తలేదు. వాడికి అది సెంటెన్స్ ఫార్మేషనే రాలేదు. 10th క్లాస్ పిల్లలు మరి అంత అజ్ఞానంగా ఉంటారా? 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో అన్ని తెలిసిపోతున్నాయి కదా. 10th క్లాస్ చదివేటోడికి అంత అజ్ఞానంగా ఉన్నాడా? ఫస్ట్ మనం చూసినప్పుడు అయితే పాప చనిపోయినప్పుడు కొంతమంది అక్కడ విలేకరులు అడిగినప్పుడు అక్కడ సహస్ర పేరెంట్స్ ఏం చెప్పిందంటే ఇంట్లో అయితే ఏం పోలేదు ఏం కాలేదని చెప్పేసి మాట్లాడినరు. నిజంగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 80,000 మనం ఒక ప్లేస్లో పెట్టినాం, అవి ఉన్నవా లేవా అని చూసుకుంటారు ఫస్ట్ థింగ్. అది హత్య జరిగిన తర్వాత మనం నార్మల్గా పోలీసులు అడిగినప్పుడు మరి ఎక్కడెక్కడ ఏమైనా సమాన్ పోయినాయా అంటే మరి ఇంట్లో బంగారం అది అంటున్నప్పుడు పూజ గది దగ్గర ఒక 80,000 పెట్టామంటే నార్మల్గా 80,000 అసలు మన మిడిల్ క్లాస్లో ఒక 10,000 20,000 అంటేనే చాలా హ్యూజ్ మనీ. 80,000 మనీ కనిపించట్లేదని అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇది నాకు మేజర్గా వస్తున్న డౌట్ అనమాట. అసలు ఏం పోలేదు, ఇంట్లో నుంచి ఒక వస్తువు కూడా పోలేదని అప్పుడు చెప్పి ఈరోజు 80,000 దొంగతనం జరిగింది, ఆ రక్తం ఆ కత్తి తీసుకొని వచ్చిండు, ఆ రక్తం పడిన బెడ్షీట్ తీసుకుని వెళ్ళిపోయి తన కబర్లో దాచుకున్నాడు. అండ్ దిస్ లెటర్, ఈ లెటర్ అయితే సీరియస్గా నాకు ఆ అబ్బాయి రాసినట్టు అయితే లేదు, ఎవరో లెఫ్ట్ హ్యాండ్తో రాసిందేమో అని అనిపిస్తుంది. సీరియస్లీ ఇక్కడ ఏదో గందరగోళం అయితే ఉంది ఖచ్చితంగా. ఎవరినో తప్పించడానికి ఈ బాబుని ఏమన్నా చేస్తున్నారు. మేబీ నేను పోలీసులని తప్పు అంటే నేను తప్పు అనట్లేదు, మరి అది ఏంటి అనేది నిజం అయితే ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. నిజంగా బాలుడు చేస్తే మాత్రం నిజంగా ఆయనకు శిక్ష పడాలి, కాదని అసలు అనేదే లేదు. కాకపోతే ఎవరినో రక్షించడానికి మాత్రం ఈ బాలుని బలి చేస్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎవరైతే నిజంగా ఆ హత్యకి చేశారో ఎవరైతే అట్లా దానికి పూనుకున్నారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. అది తప్పు చేసిన వాళ్ళకి ఆ శిక్ష పడితే మాత్రం 100కి 100% సహస్ర చనిపోయినందుకు న్యాయం జరిగినట్టు. కానీ ఎవరో చేసిన దానికి ఈ బాలుడు బలవ్వడం మాత్రం సహస్ర హత్యకి అది న్యాయం జరిగినట్టు కాదు. అట్లనే ఇంకా అంతే. ఇప్పటికే చాలా మందికి న్యాయస్థానాల మీద నమ్మకం లేకుండా పోతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా బయటకు వస్తే మాత్రం ఇంకా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది డబ్బులు తిని కేసులు చేంజ్ చేసేస్తున్నారు, సాక్ష్యాలు చేంజ్ చేస్తున్నారు అనే మాటలు మనం బాగా వింటూ ఉంటాం. సో ఇలాంటి ఏవి జరగొద్దు కేసులో, నిజంగానే న్యాయం జరగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి అంటే వాళ్ళ పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లని చూసింది ఎవరు లేరు, పక్కింటి నుంచి వచ్చిండ్రు అంటున్నారు, సీసీ కెమెరాస్ లేవంటున్నారు. ఇదంతా మరి ఆ బాలుడే చెప్పాడా లేదా అనేది చాలా. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కొంచెం ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ తెలంగాణలో చాలా ఎక్కువ అయిపోయింది. అఫేర్స్ తోని భర్తలు చంపడం ఎక్కువ అయిపోయింది. ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలు
అంటే చిన్న చిన్న టీన్స్ పిల్లలే ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు పరిచయాలు అయ్యి వాళ్ళని చంపేసుకోవడం, తల్లిదండ్రులను చంపేసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా. సో ఒక్కటి ఆలోచించండి, ఇది నిజంగా ఆ బాలుడు కనుక చేస్తే ఫైన్, ఆయనకి ఆ శిక్షలు పడడం అనేది ఖచ్చితంగా ఓకే. కాకపోతే వేరే వాళ్ళు చేసిన దానికి బాలుని బలి చేస్తే మాత్రం సీరియస్లీ అది కరెక్ట్ గాని ఒక ఇదని అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిన తర్వాత చూసింది లేదు, వాళ్ళ డాడీ వచ్చేంత వరకు వాళ్ళ టీచర్ ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీకి, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి ఫోన్ చేయడం, వచ్చి చూడడం, ఈ గ్యాప్లో మరి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళ డాడీ వచ్చేసరికి మరి ఆ పరిస్థితులు అన్ని నిజంగానే అట్లనే ఉన్నాయా లేవా, ఎంతసేపటికి వాళ్ళ డాడీ బయటకు వచ్చేసి మాట్లాడిండు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. టైం క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి కదా. ఒక పర్సన్ లోపలికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని చూసి ఎంతసేపటికి బయటకు వచ్చాడు ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే అలాంటివి తెలిసినప్పుడు ఆ కేసు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అన్ఫార్చునేట్లీ కెమెరాస్ లేవు, ఏ కెమెరాస్ మనకి అక్కడ అవైలబుల్ లేదు. ఫస్ట్ ఒక వీడియో చూపెట్టిండ్రు, సహస్ర ఇంటికి వెళ్ళింది ఒక అబ్బాయి అని చెప్పేసి, ఒక ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక షాప్లో ఉన్న వీడియోది చూపెట్టిండ్రు ఆయననే అని. ఆ తర్వాతనేమో ఇతను అంటున్నారు. మరి ఏంటి నిజంగానే మరి సహస్రకి న్యాయం జరిగినట్ట మీరే చెప్పండి.